హలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిలిం గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ మాత్రం ఓకేగానే ఉంది ఫ్రెండ్స్. ఎందుకు ఇలా చెప్తాను అనేది ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఎవరు కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా గీతాంజలి మెయిన్ ప్లాట్ అయితే ఎవరు రివీల్ చేయడం లేదు భయ్యా, సేమ్ అట్లే ఉంటుంది. కానీ ఇందులో కామెడీ సీన్స్ అనేవి కొంచెం హిలేరియస్గా ఉంటాయి. ఇట్స్ గుడ్. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే ఫస్ట్ హాఫ్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి కొంచెం టైం తీసుకున్నారు. ఇట్స్ గుడ్. కానీ అక్కడ కామెడీ సీన్స్ పెట్టడం వల్లనో ఏమో కానీ ఫస్ట్ హాఫ్లో అవైతే మనకు అంత నవ్వు రాదు, అట్లే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా పాటలు అంటారా, ఫస్ట్ హాఫ్లో పాటలు అయితే అవి కూడా అంత నవ్వదు. ఓకే, ఏదో పోతుంది, రన్ అవుతుంది అంతే. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. ఆ చిన్నది అది పెద్దది అనుకోలేము. చిన్న ట్విస్ట్తోనే ఏం చేస్తారు ఫస్ట్ హాఫ్ని. ఇట్స్ గుడ్. మళ్ళీ సెకండ్ హాఫ్లో అదే ట్విస్ట్ని తీసుకొని మూవీ అంతా సాగదీస్తారు. కానీ సెకండ్ హాఫ్లో మెయిన్ బాగున్న పార్ట్ అయితే కామెడీని, ఎందుకంటే కామెడీ అనేది సెకండ్ హాఫ్లో బాగా నవ్విస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం గోస్ట్ని చూపించేటప్పుడైనా కానీ, డ్రామాని హోల్డ్ చేసేటప్పుడైనా కానీ ఇట్స్ బ్యాడ్. ఎందుకు చెప్తున్నానంటే గోస్ట్ని చూసినప్పుడు మనం భయపడాలా, కానీ ఇందులో అస్సలు భయపడం కాదు కదా, చెప్పుకోలేం, అది పరిస్థితి. ఇంకా డ్రామా అయితే నెక్స్ట్ సీన్ ఏం జరగచ్చు, నెక్స్ట్ డైలాగ్ ఏం రావచ్చు అనేది మనం ముందే గ్రహించేస్తాం. ఇటే బ్యాడ్ ఫ్రెండ్స్. అదొక్కటి. అంటే మూవీలో బాగాలేని పార్ట్ అంటే రైటింగ్ అనే చెప్పుకోవాలా. అంటే ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ అయినా కానీ ఎగ్జిక్యూషన్ అయినా ఇట్స్ గుడ్, బాగానే అటెంప్ట్ చేసినారని చెప్పుకోవాలా. కానీ సెకండ్ హాఫ్లో రాసుకున్న రైటింగ్కి తీస్తున్న దానికి సంబంధం లేకుండా ఉంటుంది. అంటే మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే, అంటే ఫస్ట్ హాఫ్ అంటే పార్ట్ 1 చూసుకుంటే, గీతాంజలిలో చూసుకుంటే హర్రర్ సీన్స్ అయినా కానీ కామెడీ సీన్స్ అయినా కానీ అట్ దట్ సేమ్ టైం బాగా హోల్డ్ చేసి చూపించడం వల్ల మనకు బాగా నచ్చుతుంది. ప్లస్ ఆ గోస్ట్ని చూపిస్తే మనం కొంచెం భయపడతాం. కానీ ఇందులో అది లిటరల్లీ చాలా అంటే చాలా బ్యాడ్ అయింది. ఎక్కువగా ఫోకస్ కామెడీ మీద చేయడం వల్ల సెకండ్ హాఫ్లో కామెడీ వర్కౌట్ అవుతుంది. కానీ ఇంకా క్లైమాక్స్ వచ్చేటప్పుడు, అంటే అట్ ద సేమ్ టైం అంత డ్రామా కూడా ఒక సిచ్యువేషన్ కాడికి వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు క్లైమాక్స్ అనేది కూడా అంత సాటిస్ఫై అవ్వదు. ఇది ఫ్రెండ్స్ బ్యాడ్ అంటే. ఎందుకంటే సెకండ్ లాస్ట్ ఇంకా క్లైమాక్స్ కాడ ఒక ఎమోషన్స్తో మూవీ చూసిన వాళ్ళకి అర్థమైంటుంది. ఒక ఎమోషన్తో అక్కడ కట్ చేస్తారు. అదొక్కటి నాకైతే నచ్చలేదు. క్లైమాక్స్ అనేది నాకు నచ్చలేదు. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలంటే అయితే ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు కూడా అంజలితో సహా బాగానే చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 ఫ్రెండ్స్ 5కి. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందరికి వస్తాం. అంతవరకు బై ఫ్రెండ్స్.